దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్లారా, ఈరోజు సాటర్డే 1 ఫిబ్రవరి 2025. మీ అందరికీ యేసుప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? కీర్తనలు 130వ అధ్యాయము 7వ వచనము. సామ్ నంబర్ 130 and verse 7. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకునుము. యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు అనగా నీ పేరును, నీ వంశాన్ని ఇక్కడ రాసుకో. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకునము. యూ షుడ్ హోప్ ఇన్ యెహోవా. Let me read this in English. Let Israel hope in the Lord. For with the Lord there is mercy, and with him is plenteous redemption. యెహోవా యందు ఆశ పెట్టుకో. ఈరోజు నీ అవసరాల కొరకు ఎక్కడ ఆశ పెట్టుకున్నావు? దేని మీద నీవు నమ్మకం పెట్టుకున్నావు? నీ పరిస్థితుల్లో మార్పు కొరకు, నువ్వు వెళ్తున్న పరిస్థితుల్లో మంచి మార్పు కొరకు దేని మీద నువ్వు నిరీక్షణ పెట్టుకున్నావు? దేవుడు అంటున్నాడు, దేవుని మీద ఆశ పెట్టుకో. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకోమంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఆశ పెట్టుకోమంటున్నాడు? యెహోవా యొద్ద కృప దొరుకును. యు నీడ్ మర్సీస్, యు నీడ్ హిస్ గ్రేస్. యెహోవా యొద్ద కృప దొరుకును. నువ్వు క్షమింపబడతావు. ఎందుకంటే అందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాము. యెహోవా యొద్ద ఆశ పెట్టుకున్నప్పుడు, నువ్వు యెహోవా యొద్దకు వచ్చినప్పుడు ఆయన యొద్ద నీకు కృప దొరుకుతుంది. యూ విల్ రిసీవ్ మర్సీ. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరము తప్పిపోయిన కుమారులమే. తప్పిపోయిన కుమారుడు తండ్రి యొద్దకు వచ్చినప్పుడు ఏ విధంగా కృప పొందుకున్నాడో, నువ్వు దేవుని మీద ఆశ పెట్టుకున్నప్పుడు నీకు కృప దొరుకుతుంది. రెండవది ఏమి దొరుకుతుంది? అక్కడ రాయబడ్డది, ఆయన యందు సంపూర్ణ విమోచన దొరుకుతుంది. అండ్ విత్ హిమ్ ఇస్ ప్లెంటియస్ రెడెంప్షన్. సంపూర్ణమైన విమోచన, ప్లెంటియస్ రెడెంప్షన్. జీవితంలో ఒకటి మన ప్రాణం విమోచించబడుట, ఒకటి దేవునికి స్తోత్రం, పాతాళంలోంచి, మరణంలో నుంచి మన ప్రాణమును విమోచించాడు. రెండవది, చాలామంది ఆరోగ్య విషయంలో పడిపోయి ఉన్నారు. ఆరోగ్య విషయంలో విమోచన కావాలి. చాలామంది ఆర్థికంగా పడిపోయి ఉన్నారు. ఆర్థిక విషయంలో మీకు విమోచన కావాలి. చాలామంది ఫ్యామిలీలో పడిపోయి ఉన్నారు. ఫ్యామిలీ విషయంలో మీకు విమోచన కావాలి. పిల్లల విషయంలో భయపడుతున్నారు. పిల్లల విషయంలో మీకు విమోచన కావాలి. ఆయన యొద్ద మనకు సంపూర్ణమైన విమోచన దొరకను. हिंदी में पढ़ेंगे. भजन संहिता 130 और 7 वचन पढ़ रहे हैं. इस्राएल, यहोवा पर आशा लगाए रहे, क्योंकि यहोवा करुणा करने वाला और पूरा छुटकारा देने वाला है. क्योंकि यहोवा परमेश्वर करुणा दिखाने वाला और पूरा आपको छुटकारा देने वाला है. इसलिए आपकी आशा परमेश्वर पर रखो, मनुष्य के ऊपर नहीं. प्रिय దేవుని బిడ్డలారా, దేవుని మీద ఆశ పెట్టుకో. वो आपको हर विषय में छुटकारा देगा. आपका प्राण की छुटकारा, आपका इस दुनिया में जो जरूरत है उस विषय में छुटकारा देगा. शत्रुओं से छुटकारा देगा. शत्रुओं का प्लान से छुटकारा देगा. శత్రువు యొక్క ప్రణాళిక నుంచి నీ పిల్లలను విమోచిస్తాడు. దేవుడు కాపాడుతాడు. ఒకవేళ నువ్వు పడిపోయి ఉన్నావేమో, విమోచన ఎవరికి కావాలండి? పోయిన వారికి, పోగొట్టుకున్న వారికి విమోచన కావాలి. నష్టపోయిన వారికి విమోచన కావాలి. ఒకవేళ ఈరోజు నువ్వు నష్టపోయిన పరిస్థితుల్లో ఉన్నావేమో, జీవితంలో పోగొట్టుకున్న పరిస్థితుల్లో ఉన్నావేమో, దేవుని యొద్ద నీకు సంపూర్ణమైన విమోచన దొరుకుతుంది. రిసీవ్ ఇట్ రైట్ నౌ. ఈ వాక్యం చెప్తుండగా నువ్వు పొందుకుంటున్నావు. రిసీవ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. విమోచిస్తున్నాడు దేవుడు. నీ పరిస్థితుల నుంచి విమోచిస్తున్నాడు. ఒకవేళ ఉద్యోగం పోయి ఉద్యోగం లేక నువ్వు బాధపడుతున్నావేమో,
ఉద్యోగ విషయంలో దేవుడు రెడీమ్ చేస్తున్నాడు, నిన్ను విమోచిస్తున్నాడు. రిసీవ్ యువర్ జాబ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీతో చెప్తున్నాడు, దేవుని మీద నువ్వు ఆశ పెట్టుకో, యెహోవా మీద ఆశ పెట్టుకో. ఆయన యుద్ధ నీవు కనికరింపబడతావు, కృపను పొందుకుంటావు, సంపూర్ణమైన విమోచన నీకు దొరుకుతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఏక సమయంలో మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మా జీవితాల్లో అనేకమైన స్థితుల్లో మాకు విమోచన కావాల్సిందయ్యా. అనేకమైన విషయాల్లో నాయన, కుటుంబంలో నాయన, మా ఉద్యోగంలో, మా వ్యాపారంలో, మా యొక్క పరిచర్లో నాయన, మా సంఘాల్లో మాకు విమోచన ఎంతో అవసరం నాయన తండ్రి. అనేక విషయాలు, కొన్ని చెప్పలేని పరిస్థితుల్లో ప్రభా, వారందరికీ కూడా ఈరోజు నాయన తండ్రి నీ యొద్ద సంపూర్ణమైన విమోచన దొరుకుతుందని చదువుకున్నాము నాయన. నీ యొద్ద సంపూర్ణమైన విమోచన దొరుకుతుందని మేము వింటున్నాం ప్రభా. మా అందరికీ సంపూర్ణమైన విమోచన కలుగు చేసిన వాడా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఆ దేవ ఆకలితో ప్రభా కొందరు ప్రభా నాయన, దాహంతో కొందరు ప్రభా నాయన ఆర్థిక ఇబ్బందితో బాధపడుతున్నారు. వారందరినీ విమోచించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఉద్యోగాల విషయంలో విమోచించినందుకు స్తోత్రం నాయన. దేవ ఈరోజు ప్రభా నీ బిడ్డలు నాయన తని పోగొట్టుకుంది వారు పొందుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అనారోగ్యమైన వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం దేవా. జాబ్స్ విషయంలో మీ తోడుకే స్తోత్రం, బిజినెస్ విషయంలో మీ తోడుకే స్తోత్రం. నీ బిడ్డలు విమోచించినందుకు స్తోత్రం. మీ యొద్దనే విమోచన దొరుకుతుందయ్యా. మీ మీదే ఆశ పెట్టుకున్నాం తను. చదువుకుంటున్న పిల్లలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. పబ్లిక్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. దేవా నీవే వారిని కాపాడింది, వారిని విమోచించండి ప్రభా. నీ మీద ఆశ పెట్టుకుని నీవు కరుణించమని ప్రార్థన చేస్తున్నాను. నీ యొద్ద కరుణ దొరుకుతుందయ్యా. నీ బిడ్డలను కరుణించమయ్యా, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. మీ శక్తి, మీ బలంతో నీ బిడ్డలు నింపినందుకు స్తోత్రం. మంచిగా ఎగ్జామ్స్ రాయటకు సహాయం చేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. పరిశుద్ధతని హాస్టల్స్లో చదువుకున్న, విదేశాల్లో చదువుకున్న వారందరూ కూడా మీరు దీవించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా రక్షకుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి మీ నామాన్ని మాత్రమే మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి సహాయం చేయండి నాయన తండ్రి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించండి. మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసిన స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేశాన్ని రక్షించినందుకు స్తోత్రం నాయన. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు మేము ప్రార్థన చేస్తున్నానయ్యా. ఇజ్రాయెల్ దేశాన్ని నువ్వు కాపాడి బలపరచడానికి స్తోత్రం నాయన. నీ మీద ఆశ పెట్టుకొని ప్రభా వారు కనికరం పొందుకుంటూ కరుణింపబట్టకు ప్రభా, అదేవిధంగా ప్రభా విమోచింపబట్టకు నాయన ఇజ్రాయెల్ దేశాన్ని నీవు కాపాడి ఆశీర్వదించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దినాహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం క్షమించము. మమ్మల్ని శోధన తెగ కింద తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలని. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.